హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉండొచ్చా లేదా అనే విషయాల గురించి మనం తెలుసుకుందాము. చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. ఇంట్లో జరగాల్సిన ముఖ్యమైన పనులు నిలిచిపోతాయని, పనులు సరిగ్గా జరగవని, నిరాశ ఎదురవుతుందని, నెగిటివిటీ ఎక్కువగా ఆకర్షిస్తుందని, దాంతో ఏదో ఒక రకంగా కష్టాలు ఎదుర్కోవడం తప్పవని సూచిస్తుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో గడియారాన్ని సరైన దిశలో అమర్చకపోతే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ గడియారాన్ని అమర్చడం వల్ల ఇంట్లో నెగిటివిటీ ఎనర్జీ ఏర్పడుతుంది. కాబట్టి గడియారాన్ని ఇంట్లో తూర్పు, పడమర లేదంటే ఉత్తర దిశల్లో మాత్రమే అమర్చాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా అమర్చడం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరిగేలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. గోడ గడియారాన్ని ఉత్తరం దిక్కున అమర్చడం వల్ల సంపద పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంటి బయట మరియు తలుపుకు కూడా గోడ గడియారాన్ని అస్సలు వేలాడదీయకూడదు. అదేవిధంగా ఇంట్లో చెడిపోయిన గడియారాలను మరియు పనిచేయని గడియారాలను కూడా ఉంచకూడదు. జీవితంలో అత్యంత విలువైనది సమయం. ఒకసారి గడిచిన కాలం తిరిగి రాదు. ఈ సమయం చూడడానికి మనం ఇంటి గోడపై గడియారాన్ని లేదా మన మణికట్టును చూస్తుంటాము. వాస్తు ప్రకారం మీ ఈ గడియారం సమయంతో మాత్రమే కాకుండా మీ అదృష్టంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో గడియారాన్ని ఎన్నుకునేటప్పుడు, గోడ మీద పెట్టేటప్పుడు దానికి సంబంధించిన వాస్తు నియమాలను తెలుసుకుంటే మంచిది. ఉత్తర దిశలో గడియారం ఉంచడం వల్ల సంపద, విజయం, సానుకూల వైబ్లు వస్తాయని నమ్మకం. గడియారాన్ని తప్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక అస్థిరత, అసంతృప్తి, అనిశ్చిత వంటివి రావచ్చని చెబుతున్నారు. ఈ గడియారాన్ని తూర్పు దిశలో పెట్టడం ఉత్తమంగా భావించబడుతుంది. ఈ దిశ ఉదయాన్నే సూర్యుడు వస్తున్న దిశ కాబట్టి ఈ దిశలో గడియారం పెట్టడం మనం ధన సంపద, ఆనందం పొందవచ్చని నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.